వెల్కమ్ టు వీటీ న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను రవలి. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. జగిత్యాల జిల్లాలోని వివిధ గ్రామాలలో సీఎం కేసీఆర్ సహాయ నిధి చెక్కుల పంపిణీ. 28 మంది పేద ప్రజలకు చెక్కుల పంపిణీ చేసిన జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలంలో పోలీసుల తనిఖీ. 360 బస్తాల అమోనియం నైట్రేట్ అక్రమంగా తరలిస్తున్న లారీని సీజ్ చేసిన అధికారులు. గాడి తప్పిన గాంధీ మార్గం. గాంధీ జయంతి రోజునే గోదావరిఖనిలో విచ్చలవిడిగా మద్యం. ఇక వివరాల్లోకి వెళితే జగిత్యాల నియోజకవర్గంలోని వివిధ గ్రామాలలోని 28 మంది పేద ప్రజలకు సీఎం సహాయ నిధి కింద 8,98,000 రూపాయల చెక్కులను ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ సహాయ నిధిని విడుదల చేసిన సీఎం కేసీఆర్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ మరియు దీనికి సహకరించిన వివిధ పట్టణ మరియు మండల నాయకులకు ధన్యవాదాలు తెలిపారు. అంతేకాకుండా ప్రజలు తమ ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలని, వ్యాధులు రాకుండా ఇంటి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని ప్రజలకు సూచించడం జరిగింది. 28 మంది పేషెంట్లకు గాను 8,98,000 మందికి ముఖ్యమంత్రి సహాయ నిధి కింద వివిధ ఆసుపత్రుల్లో వాళ్ళు వైద్య ఖర్చులకు ఏదైతే పెట్టిందో వాటికి ముఖ్యమంత్రి సహాయం నుండి ఇప్పించడం జరిగింది. నేను పొరగానే ఈ 28 మంది ముఖ్యంగా చాలామంది బీదవాళ్ళు వాళ్ళందరికీ కూడా 8,98,000 మందికి శాంక్షన్ చేసినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. నాకు ఈ అవకాశాన్ని కల్పించిన వివిధ గ్రామాల నాయకులందరికీ, పట్టణ నాయకులకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఎందుకంటే ఆ నాయకులు కూడా ఆ గ్రామాలలో ఏదైతే పేషెంట్లు ఆసుపత్రుల్లో చేరికైన తర్వాత బిల్లులు తెచ్చి మళ్ళీ మాకు ఇవ్వడం అవన్నీ కూడా మళ్ళీ జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. మా నాయకులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు ప్రత్యేకంగా. మరి మనం చూస్తూ ఉంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను జగిత్యాల వరకే మాట్లాడతా. ఇవాళ మన పట్టణ ఆసుపత్రిలో 12 మంది 13 మంది డాక్టర్ల కంటే ఎక్కువ లేకుండా, నిన్నగాక మొన్న నేను ఆసుపత్రికి వెళ్ళొచ్చిన 35 మంది వైద్యులు ఉదయం సాయంకాలం కూడా ఓపీ చూస్తున్నారు, రాత్రి పూట కూడా వైద్యం చేస్తున్నారు. 3 రెట్ల మంది పేషెంట్లకు అక్కడ ఇవాళ సేవలు అంతా ఉన్నాయి. ఇవాళ రాయకల్ ప్రైమరీ హెల్త్ సెంటర్ పోతే, సిఎంసీకి పోతే అక్కడ ఒక్క డాక్టర్ కూడా ఉండేవాళ్ళు కాదు తెలంగాణ రాకముందు. ఇవాళ 4 డాక్టర్లు ఫుల్ టైం, ఇంకొక ప్రైవేట్ డాక్టర్ అంటే 5 డాక్టర్లు ఉన్నారు. అంటే దాదాపు 4 రెట్ల మంది డాక్టర్లు పెంచడం జరిగింది. జ్వరాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి మన మంత్రి గారు లీటర్ రాజేందర్ గారు కానీ ముఖ్యమంత్రి గారు ప్రత్యేకమైన నిర్ణయం తీసుకొని జ్వరం ఉన్న వాళ్ళ కోసం అంతకుముందు ప్రభుత్వ ఆసుపత్రిలో ఉదయం 9 నుంచి 1 గంట 2 గంటల దాకా సేవలు ఉన్నాయి. ఇప్పుడు సాయంకాలం కూడా 4 నుంచి 6 గంటల మధ్యలో కూడా డాక్టర్లు అక్కడ ఉండి జ్వరం కానీ యాక్సిడెంట్ అయిన వాళ్ళు చూస్తూ ఉన్నారు. 24 గంటలు యాక్సిడెంట్ అయిన వాళ్ళు చూడడానికి 2 ఎముకల డాక్టర్లు, చర్మవ్యాధుల డాక్టర్లు, 3 పిల్లల డాక్టర్లు, 6 మహిళా డాక్టర్లు. గతంలో ఒక్క డాక్టర్ ఉన్న రోజులు లేవు. ఇప్పుడు 6 మహిళా డాక్టర్లు ఉన్నారు. ఎక్స్రే ఫిలిమ్స్ పనిచేస్తూ ఉన్నాయి, మందులు కూడా అవైలబుల్ ఉన్నాయి. అంటే ఈ రకంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత బీద బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం ఎన్నో సేవలు చేస్తాం. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం కట్కూర్ క్రాసింగ్ వద్ద పోలీసులు వాహనాలు తనిఖీలు చేశారు. లారీలో కర్ణాటక నుండి రాజస్థాన్ కు తరలిస్తున్న 360 బస్తాల అమోనియం నైట్రేట్ పేలుడు పదార్థాలను పట్టుకున్నారు. సుమారు దీని విలువ 8 లక్షల రూపాయలు ఉంటుందని డీసీపీ నరసింహారెడ్డి తెలిపారు. చాకచక్యంగా పట్టుకున్న పోలీస్ సిబ్బందిని ఆయన అభినందించారు. అక్రమంగా తరలిస్తున్న అమోనియం నైట్రేట్ లోడ్ కు సంబంధించిన 2 వ్యక్తులు డీలర్ కృష్ణారెడ్డి, డ్రైవర్ బన్వర్ సింగ్ లను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. అతనికి వెహికల్ పెట్టినట్టు కట్టించే దగ్గర లారీ చాలా ఫాస్ట్గా ఉంటే చౌట చేపుతుందంటే దానిలో అది రాజస్థాన్ రిజిస్ట్రేషన్ నెంబర్. అది దానిలో పూర్తిగా వెరిఫై చేస్తే ఏమంటే దానిలో కాంప్లిమిక్స్ అనే పేరు మీద కెమికల్ పోతూ ఉన్నది. సో మొత్తం వెరిఫై చేస్తే దానిలో ఒక అమోనియం నైట్రేట్ ఉన్నది. సో మొత్తం తీసుకొచ్చి వెరిఫై చేస్తుంటే దానిలో మనం కృష్ణారెడ్డి అని చెప్పేసి దాన్ని అనుకోవడం ఏంటి, అతను ఈ నర్మేట దగ్గర ఒక ఎక్స్పోజివ్ మ్యాగ్జిన్ పెట్టుకుని ఇవన్నీ ఎక్స్పోజ్ చేసి వాళ్ళకి పంపిస్తూ ఉంది ఇల్లీగల్గా వితౌట్ ప్రాపర్ డాక్యుమెంట్స్ తోటి. రాకేష్ అని చెప్పేసి ఇతని రాజస్థాన్
సో అతనికి ఇతను పంపిస్తాను. సో దానిలో మొత్తం వెరిఫై చేస్తుంటే ఈ కృష్ణారెడ్డి సో పాటు అక్కడ మన రామ్ కుమార్ అని కూర్చున్నాడు. అతను కూడా ఈ మేనేజర్. అతను మన ఈ ఎక్స్ప్లోజివ్ మెటీరియల్ అమ్మనినట్టు 360 బ్యాగులు అంటే ఆల్మోస్ట్ 18 టన్స్ దాన్ని ఇల్లీగల్గా అతనికి పంపిస్తాను ప్రాపర్ డాక్యుమెంట్స్. సో మొత్తం ఒక కేసు రిజిస్టర్ చేసి అతను ఇద్దరిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఎవరిని మన లారీ డ్రైవర్ను, తర్వాత ఈ కృష్ణారెడ్డి. సో పూర్తిగా ఈ రామ్ కుమార్ను, తర్వాత అదేవిధంగా మన రాకేష్ను కూడా త్వరలో పట్టుకొని పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేస్తాం. సో మీకు తెలియజేసింది ఏంటంటే ఇది పూర్తిగా ఇల్లీగల్. యాక్చువల్గా అమ్మాయినట్టు ప్రాపర్ డాక్యుమెంట్స్ ఉంటే తర్వాత ముందే మాకు ఒక మ్యాగజైన్ ఉంటుంది, దాని నుంచి ప్రాపర్గా మాకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. దాన్ని పంపించాలంటే మనం ట్రాన్స్పోర్ట్ చేసినాం. సో మాకు ఎలాంటి దానిలో డాక్యుమెంట్స్ లేవు. సో మిగతా వరకు నేను చెప్పిందంటే ఇటువంటి ఇల్లీగల్ చేస్తే మొత్తం పూర్తిగా సెకండ్ టైం దొరికిన ఖచ్చితంగా ఫీడ్ యాక్టివేట్ చేస్తుంది. ఇది యాక్చువల్గా మొత్తం చెక్ చేస్తాం. అతన్ని మొత్తం గోదావరి కూడా వెరిఫై చేసుకొని ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్ చేసి దాంట్లో మా సిఐ గారు, తర్వాత మా ఏసీపీ గారు, తర్వాత మన అక్కనపేట ఎస్ఐ గారు, దాని తర్వాత సంపత్ కుమార్, తర్వాత స్టాఫ్ అందరూ కూడా వారి చాలా బాగా పనిచేసారు. నేను అరెస్ట్ చేయడం జరిగింది. సో మిగతా ఇన్వెస్టిగేషన్ పర్ఫెక్ట్గా చేసి కోర్టు ముందు ప్రొడ్యూస్ చేస్తామని చెప్పేసి తెలియజేస్తాను. ఇల్లు 8 lakhs. యాక్చువల్గా ఏంటంటే ఇది మొన్న శంషాబాద్లో పడుతుంది. యాక్చువల్గా టర్న్ 30,000 కింద ఉన్నట్టున్నది. సో శంషాబాద్లో ఎప్పుడైతే అరెస్ట్ చేశారో ఎంత కూడా అలా టైం మిగతా ఎవరు అమ్మట్లేదు. ఇతను ఎక్కువ దానికి అమ్ముతుందని చెప్పేసి మాకు తెలుస్తూ ఉంది. ఎందుకంటే మిగతా వాళ్ళని క్లోజ్ చేశారు కాబట్టి ఇతను ఎక్కువ డిమాండ్ ఉంది అక్కడ. సో అక్కడ దానికి యూరియాలో కలుపుతారా లేకుంటే దానికి మిగతా ఎక్స్ప్లోజివ్ దానికి యూజ్ చేస్తున్నది రాకేష్ పట్టుకొస్తే తప్ప మనకు తెలియదు. సో అతను కూడా పట్టుకొచ్చి ఏర్పాటు చేస్తాం. వెరిఫై చేస్తాం. ఎక్స్ప్లోజివ్ నర్మట దగ్గర ఉంది. సో మాకు ఇంకా వెరిఫై చేస్తాం కేసులో ఉన్నట్టు. ఒకవేళ కేసులు మిగతా ఉంటే మాత్రం పీడీ యాక్టివేట్ అయ్యే అవకాశం ఉంటుంది. సేమ్ ఇటువంటి అప్లై చేస్తాం. గాంధీ జయంతి రోజునే గాంధీజీ మార్గం గాడి తప్పింది. అక్టోబర్ 2వ తేదీన మద్యం విక్రయాలు బంద్ అంటూ 2 రోజుల నుంచి ప్రచారం చేసిన మద్యం ప్రియులు మాత్రం అదంతా పక్కన పెట్టేసి వారి పని వారు చేసుకుపోతున్నారు. అక్టోబర్ 2 గాంధీ జయంతి కావడంతో మద్యం విక్రయాలు చేయకూడదని మద్యాన్ని బ్లాక్ లో విచ్చలవిడిగా అమ్ముకుంటూ పెద్దపల్లి జిల్లా గోదావరికెల్లో బెల్ట్ షాపుల్లోనే మద్యం ప్రియులు మందు కొడుతున్నారని సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు హుటాహుటిన చేరుకొని మద్యం విక్రయిస్తున్న షాపు యజమానులకు, మరికొందరైతే ఇంట్లోనే మద్యం విక్రయాలు చేస్తున్న వారికి అదుపులోకి తీసుకున్నారు. మహాత్మా గాంధీజీ లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా బీజేపీ ఆధ్వర్యంలో నిర్మల్ జిల్లాలోని గాంధీ విగ్రహానికి, లాల్ బహదూర్ శాస్త్రి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకుడు బాలాజీ సూత్రవే మాట్లాడుతూ, లాల్ బహదూర్ శాస్త్రి భారతదేశం మొట్టమొదటి ప్రధాని అని, జై జవాన్ జై కిసాన్ అనే నినాదంతో ఆంగ్లేయులను దేశం నుండి తరిమికొట్టారని తెలిపారు. అదేవిధంగా మహాత్మా గాంధీ దేశ స్వాతంత్ర్య సాధనకు, భారత జాతి విముక్తి కోసం భారతదేశ ప్రజలకు ఒక తాటిపైకి తెచ్చి శాంతి అహింసవాదంతో దేశానికి స్వాతంత్రాన్ని అందించారని కొనియాడారు. ప్లాస్టిక్ రహిత దేశంగా మార్చాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో తాలూరు శ్రీను, స్వేచ్ఛా భారత్ నిర్మల్ జిల్లా ఉపాధ్యక్షుడు కె రమేష్, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. భారత్ మాతాకి జై, జై జవాన్ జై కిసాన్ నినాదంతో మన మొట్టమొదటి ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జయంతి మరియు మహాత్మా గాంధీ గారి జయంతి వేడుకలు పట్టణంలో బీజేపీ ఆధ్వర్యంలో, స్వచ్ఛ భారత్ ఆధ్వర్యంలో జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ కార్యకర్తలు, పదాధికారులు పాల్గొన్నాము. ముఖ్య ఉద్దేశం ఏమంటే, మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు 2 అక్టోబర్ నుంచి, ఈ రోజు నుంచి ప్లాస్టిక్ రహిత భారతదేశం కొరకు ఈ రోజు నుంచి ఏవైతే ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్లను నిషేధించడం జరిగిందో అది పల్లె పల్లెకు వాకి ప్రతి ఒక్కరూ పల్లెల నుంచి ప్రతి ఒక్కరి బాధ్యతగా వహించి ప్లాస్టిక్ ను నిరోధించాలని కోరుకుంటూ మన ప్రధానమంత్రి ఇచ్చిన పిలుపు మేరకు ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండాలి. తర్వాత మన లాల్ బహదూర్ శాస్త్రి గారు చిన్నతనం నుంచే దేశభక్తి గల వాళ్ళు. బడికి వెళ్లే సమయంలో కూడా
నది నుంచి ఈదుకుంటూ చిన్నతనంలోనూ చాలా పట్టుదలతో సాధించిన ఒక మంచి నాయకత్వం గల నీతి నిజాయితీ గల ప్రధాని అంటే మన లాల్ బహదూర్ శాస్త్రి. దాని తర్వాత ఇప్పుడు ప్రధాని మనం నరేంద్ర మోదీ గారు వచ్చారు. నరేంద్ర మోదీ గారు ఇప్పుడు వచ్చిన ఈ 6 సంవత్సరాల నుంచి మన భారతదేశం అభివృద్ధికి తోడ్పడుతూ మన 370 ఆర్టికల్ 35 ఆర్టికల్ ను రద్దు చేసి భారతదేశాన్ని ఒక స్వతంత్రంగా ఒకే దేశం ఒకే చట్టం నినాదంతో ఏదైతే మనకు బీజేపీ ఆధ్వర్యంలో మనకు ఇంతకు ముందటి నుంచి సంకల్పం తీసుకున్నదో దానిని పూర్తి చేయడం జరిగింది. ఇప్పటికి వరకు ఏదైతే కాశ్మీర్లో అల్లర్లు చెలరేగుతుండేనో అవన్నీ శాంతియుతంగా జరుగుతున్నాయి. ఇప్పుడు ఈ తరుణంలో ఈ అపోజిషన్ కాంగ్రెస్ వాళ్ళు గిట ఏదైతే 370 ఆర్టికల్ ను రద్దు చేయడం తప్పు అని అంటున్నారో దీనికి మీరు మద్దతు ఎవరు ఇస్తున్నారో బహిరంగంగా రండి. ప్రజల యొక్క వాళ్ళ యొక్క మనసును మీరు గెలుచుకొని చూడండి. ఏదైతే నరేంద్ర మోదీ గారు చేసిన ఈ 370 ఆర్టికల్ కు మనము కట్టుబడి ఉన్నాం. ప్రతి ఒక్కరూ 70-80% మంది ప్రజలు సంతోషంతో ఉన్నారు. దీని వలన మనకు భారతదేశం ఒక ముక్కలు కాకుండా మన భారతదేశం ఏకంగా ఉంటుంది. తర్వాత స్వచ్ఛ భారత్ అభియాన్ కింద నరేంద్ర మోదీ గారు మన గాంధీ జయంతి వేడుకలకు నిదర్శనంగా ఈరోజు మనము ఇంతకు ముందే మహాత్మా గాంధీ గారు స్వచ్ఛ భారత్ నిర్వహించారు, కానీ ఇప్పటి వరకు కాంగ్రెస్ వాళ్ళు పాటించలేకపోయారు. ఇప్పుడు మనకు నరేంద్ర మోదీ గారు ఏదైతే 2014 నుంచి మనకు స్వచ్ఛ భారత్ అభియాన్ కింద మరుగుదొడ్లను మనకు పల్లెకు చేయించి స్వచ్ఛత అభియాన్ కింద స్వచ్ఛంగా ఉండాలని కోరుకుంటూ ఈ స్వచ్ఛత అభియాన్ కు తోడ్పడాలని ప్రతి ఒక్క భారతీయుని ప్రభుని యొక్క కర్తవ్యంగా భావించి ప్రతి ఒక్కళ్ళు మన బీజేపీ అధిష్టానం పాలనకు మనకు కట్టుబడి ఉండాలి. ప్రతి ఒక్కరూ బీజేపీకి మద్దతుగా ఉండాలి. నరేంద్ర మోదీ గారికి బలపరచాలని కోరుకుంటూ జై హింద్, భారత్ మాతా की जय, భారత్ మాతా की जय, జై జవాన్, జై కిసాన్, జై జవాన్, జై కిసాన్. అబ్దుల్లాపూర్ మెట్ మండలం హయత్ నగర్ కుంటూరులోని ఆర్య వైశ్య సంఘం ఆధ్వర్యంలో జాతిపిత మహాత్మా గాంధీ 150వ జయంతి ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఆర్య వైశ్య సంఘం సహకారంతో మహిళలకు చీరలు, బాలబాలికలకు పుస్తకాలు, బట్టలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి అబ్దుల్లాపూర్ మెట్ మండలం ప్రధాన కార్యదర్శి ప్రొద్దుటూరి నరసింహ గుప్తా, రంగారెడ్డి అధ్యక్షులు అర్థం లక్ష్మయ్య గుప్తా, జోర్కా జగన్, కుంట్లూరు ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు గుడిపాటి శ్రీనివాసరావు, విజయశేఖర్ రెడ్డి గ్రామ నాయకులు పాల్గొన్నారు. సంగారెడ్డి జిల్లా వట్పల్లి మండలంలోని కేరూర్ గ్రామంలో మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా వీఆర్ఓ గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. గ్రామ వీఆర్ఓ మాట్లాడుతూ మహాత్మా గాంధీ 150వ జయంతి సందర్భంగా ఆయన స్మారకాలు గ్రామస్తులకు తెలియజేశారు. అనంతరం తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన 30 రోజుల ప్రణాళికలో భాగంగా అన్ని పనులు పూర్తి చేసుకుని వట్పల్లి మండలంలోని కేరూర్ గ్రామం ప్రథమ స్థానంలో నిలవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ చిన్నెల్లి నాగమణి, ఉప సర్పంచ్ కుమార్, పిఎస్ ప్రవీణ్ కుమార్ పాల్గొన్నారు. మోరీలు మ్యాక్సిమం అంతా అయిపోయింది. ఇంకేమైనా ఉంటే అది కొనసాగుతుంది. ఇంకా ఈ రోజు రేపు కంప్లీట్ అయిపోతుంది. ఇంకోటి పెద్దది అరుగు కాలువ మన అరుగు నుంచి ఇక్కడ నర్సరీ వరకు క్లీన్ చేయడం జరిగింది మొత్తం. అయితే ఇంకోటి వైకుంఠ ధామంలో శ్మశాన వాటిక కోసం రూమ్ల కోసము సార్ వారు వచ్చినప్పుడు టీఏ అండ్ ఏసీ వచ్చినప్పుడు రూమ్ల కోసం కూడా మార్కింగ్ చేయడం జరిగింది. ఈ రోడ్ పక్కన నేను ఆల్రెడీ మొదలు కొట్టిపోయడం జరిగింది. అట్లనే చెట్లకు చేయడం జరిగింది. బతుకమ్మ చెరువు దగ్గర అట్లనే మొదలు వచ్చింది. ఇంకోటి స్కూల్ గ్రౌండ్ల మొత్తం ఉన్న పొరపాతది కట్ చేయడం జరిగింది. మళ్ళీ అంగన్వాడీ సెంటర్ల ముంగట ఎట్లా క్లీన్ చేసి అంగన్వాడీ సెంటర్ల తర్వాత ఎస్సీ కమ్యూనిటీ చర్చి హనుమాన్ టెంపుల్ ఇక్కడ వర్షాలు వేసేయడంతో పాటు చేసి
పెద్దపల్లి జిల్లా పరిసర గ్రామాలలో 30 రోజుల గ్రామాల పని విధానాలను అంతర్గం జెడ్పీటీసీ శ్రీ ఆముల నారాయణ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆముల నారాయణ మాట్లాడుతూ స్వచ్ఛ భారత్ లో భాగంగా గ్రామంలోని ప్రజలందరూ ప్లాస్టిక్ ను నిషేధించాలని, ప్లాస్టిక్ ఉపయోగం వద్దని తెలిపారు. అనంతరం మహాత్మా గాంధీ జన్మదిన సందర్భంగా గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఆముల నారాయణ, జెడ్పీటీసీ, అంతర్గం మండల ఎంపీపీ దుర్గ విజయ, ఎంపీడీఓ యాదగిరి, ఆశా వర్కర్లు, మండల స్పెషల్ ఆఫీసర్, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ఈ రోజు మనం తెలంగాణ వచ్చిన తర్వాత మన కేసీఆర్ గారు ఈ 30 రోజుల ప్రణాళిక, ఆడిబిడ్డలు, నా రైతులు, నా కూలీలు బయటికి వెళ్ళొద్దని, మరి ఇంటి వద్దనే ఉండాలని మన కాళేశ్వరం ప్రాజెక్టు తాగునీరు, సాగునీరు, మన ఇంటికి నీరు పంపుతున్నారు. కొంచెం ఆలస్యం అయినా కానీ మన ఇంటికి నీరు వస్తుంది, తాగునీరు. ఇప్పుడు వీళ్ళు బయటికి వెళ్ళి చెత్త బజార్లో వేయకుండా ఇంటికి మా పిల్లలు, మా ఊళ్ళు ఇంట్లోనే చెత్త దమ్మేసి గ్రామ పంచాయతీ కానీ డంప్ యార్డ్ తరలించాలని మనకు తడి చెత్త ఒకటి, పొడి చెత్త ఒకటి ఇచ్చిండ్రు. ఈరోజు ఇది మనకు ఈ సంచి వచ్చిందంటే మనకు మహిళలే కారణం. పెద్దపల్లి మన కలెక్టర్ గారు ఈ బసన్నార్ దగ్గర అంత ధర్మారం క్రాస్ రోడ్లో ఈ సంస్థను ఏర్పాటు చేశాక ఒక 12 మంది మహిళలు దీన్ని అంటే ఉపాధి పొందుతుండ్రు. ఇది ఎక్కడికి పంపకుండా ఇది మన స్వచ్ఛ భారత్ స్వచ్ఛదానికి, పరిశుభ్రతగా దీన్ని మనం ఉపయోగిస్తామని కూడా ఈరోజు మన అందరి ముందరికి పంపించినారు. కాబట్టి మన గ్రామీణ మహిళలకు ఉపాధి గురించి ఇవన్నీ స్వచ్ఛత, పరిశుభ్రత చేస్తే దీన్ని చివరి అంకం ఏమిటంటే మనం అనారోగ్యం పాలు కాకుండా ఉండడానికి, ఆరోగ్యవంతంగా ఉండడానికి ఇది వస్తుంది. మనం హాస్పిటల్, దవాఖానలకు పోయి ఈగలతోటి, దోమలతోటి ఎన్నో రోగాల పడి లక్షలు వేచిస్తున్నాము. కాబట్టి జనాలకు రోగాలు, ఇబ్బందులు రాకుండా ఉండాలంటే మన గ్రామాల్లో పరిశుభ్రత మంచిగా ఉండాలని ఒక ఉద్దేశంతో మన కలెక్టర్ గారు, మన కేసీఆర్ గారు ఇవన్నీ మనకు సప్లై చేస్తున్నారు. కాబట్టి మనం దీనికి అన్ని ఇప్పుడు మన దసరా ఆడబిడ్డలకు బతుకమ్మ చీరలు కూడా మా ఇంటికి వచ్చినాయి. కాబట్టి మన గవర్నమెంట్, మన తెలంగాణ గవర్నమెంట్, మన కేసీఆర్ గారు అన్ని మన ఇంటికి పంపిస్తున్నారు. కాబట్టి మన ఈ సమస్యలను సద్వినియోగం చేసుకొని మనం పరిశుభ్రత ఉండి, రోగాల బారిన ఉండకుండా తెలంగాణ అభివృద్ధిపై మంచి ఆరోగ్యంగా ఉండడానికి ఇవన్నీ దోహదపడతాయని దీన్ని మీరు అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మన సర్పంచ్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. నారాయణపేట జిల్లా నర్భ మండలంలోని కానిస్టేబుల్ ఉద్యోగం సాధించిన బండ నరసింహులకు పాతరచేడు గ్రామ ప్రజలు ఘన సన్మానం చేశారు. ఇటీవల తెలంగాణ రాష్ట్ర పోలీస్ కానిస్టేబుల్ తుది ఫలితాల్లో విజయం సాధించి పోలీస్ కానిస్టేబుల్ గా ఎంపికైన మన నర్భ మండలంలోని పాతరచేడు గ్రామ విద్యార్థి బండ నరసింహులకు గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద నరసింహులకు మరియు అతని తల్లిదండ్రులకు గ్రామ రైతులు, ప్రజాప్రతినిధులు, గ్రామ పోలీస్ అధికారి కలిసి ఘనంగా సన్మానించారు. ఈ సన్మాన కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ కరుణాకర్ రెడ్డి, ఎంపీటీసీ శ్యామ్లాల్, ఉప సర్పంచ్ రాములు, గ్రామ పోలీస్ అధికారి రాజేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. స్వతంత్రం రాకన్నా ముందు ఎన్నో ఉద్యమాలు చేసి 15 డే ఉద్యమం, ఉప్పు సత్యాగ్రహం, ఎన్నో దండయాత్రలు చేసి నేడు మనం స్వేచ్ఛగా ఈరోజు ఉన్నామంటే మహాత్మా గాంధీ. అదేవిధంగా ఫస్ట్ ఈరోజు సన్మాన కార్యక్రమం పిఎస్ పోలీస్ కానిస్టేబుల్కి ఎంపికైనటువంటి బి నరసింహులకి సన్మాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. జవానిని చేసిండు ఓ జవాను నీ పోరులో జయం ఉందిలే, ఓ జవాను నీ పోరులో జయం ఉందిలే, జై జవాను జై కిసాను, జై జవాను జై కిసాను. పెద్దపల్లి జిల్లా గోదావరికని ప్రధాన చౌరస్తాలో జాతిపిత మహాత్మా గాంధీ 150వ జయంతి సందర్భంగా పోపా ఆధ్వర్యంలో బాపూజీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జనరల్ సెక్రటరీ జక్కిని శ్రీలత నేత మాట్లాడుతూ గాంధీజీ కలలు కన్న సమాజం కోసం అందరూ పాటుపడాలని, ఆయన ఆశయాలు ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా కొనసాగించాలని అన్నారు.
నారాయణపేట జిల్లా దామరగిద్ద మండల పరిధిలో కొన్ని గ్రామాలలో మహాత్మా గాంధీ జయంతిని ఘనంగా జరుపుకున్నారు. లక్ష్మీపూర్ గ్రామంలో జాతిపిత మహాత్మా గాంధీ 150వ జయంతి సందర్భంగా గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బీజేపీ నేత సత్య యాదవ్, గ్రామ సర్పంచ్ వెంకటమ్మ, ఎంపీటీసీ అంజీ, సెక్రటరీ రవీందర్ గౌడ్, ఫీల్డ్ అసిస్టెంట్ మోహన్ మరియు పరిపూర్ణం, భగవంత్ గౌడ్, నర్సింహులు, నారాయణ, సదానందం, గ్రామ ప్రజలు, యువకులు పాల్గొని నివాళులర్పించారు. మహాత్మా గాంధీ 150వ జయంతి సందర్భంగా మెదక్ జిల్లా పాపన్నపేట మండలంలోని తహసీల్దార్ ఆధ్వర్యంలో గాంధీ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. గాంధీజీ ఆశయాలకు అనుగుణంగా స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా పిచ్చి మొక్కలు తొలగించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల ఎంఆర్ఓ బలరాం, డిప్యూటీ ఎంఆర్ఓ, రెవెన్యూ ఇన్స్పెక్టర్, వీఆర్ఓ పాల్గొన్నారు. నాగోలుని శ్రీ 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 మహంకాళి దేవాలయంలో చండీ శాస్త్ర మండలి ఆధ్వర్యంలో నిర్వహించిన దేవి శరణవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఈరోజు కాలభైరవ సహస్ర మహాప్రత్యంగిరి హోమం నిర్వహించారు. ప్రత్యంగిరి ఉపాసకులు ప్రసాద్ గురుస్వామి ఆధ్వర్యంలో హోమాన్ని నిర్వహించడం జరిగింది. शम राम ह्रीं पट्ट ज्वालादिग्वे करालदन्ते प्रत्यङ्गिरे शम राम ह्रीं हुं पट् स्वाहा स्वाहा शम राम ह्रीं पट्ट ज्वालादिग्वे करालदन्ते प्रत्यङ्गिरे शम राम ह्रीं हुं पट् स्वाहा स्वाहा शम राम ह्रीं पट्ट ज्वालादिग्वे करालदन्ते प्रत्यङ्गिरे शम राम ह्रीं हुं पट् स्वाहा स्वाहा शम राम ह्रीं पट्ट ज्वालादिग्वे करालदन्ते प्रत्यङ्गिरे शम राम ह्रीं हुं पट् स्वाहा स्वाहा शम राम ह्रीं पट्ट ज्वालादिग्वे करालदन्ते प्रत्यङ्गिरे शम राम ह्रीं చండీ శాక్త మండలి 20 సంవత్సరాల కిందట ఇక్కడ స్థాపించడం జరిగింది. ఈ స్థానికంగా ఉండే అమ్మవారి భక్తులందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతోటి ఇన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ కార్యక్రమాలు అత్యంత వైభవపేతంగా చేస్తూ వస్తున్నారు. ఈ కార్యక్రమాలు ప్రతి సంవత్సరం కూడా అమ్మవారి ఉత్సవాలనే కాకుండా ఇతరత్ర భగవత్ కార్యక్రమాలను కూడా చేయడం జరుగుతున్నది. వీళ్ళు ఇక్కడ ఈ దేవాలయ అభివృద్ధి కోసం అని చెప్పి ఈ ఏరియాలో ఉన్నటువంటి అందరు భక్తుల్ని కూరగలుపుకొని ఈ భక్త శాక్త మండలి వాళ్ళు ఎంతో భక్తి శ్రద్ధలతోటి కార్యక్రమాలను నిర్వర్తిస్తున్నారు. ప్రతి సంవత్సరం జరిగే శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఈరోజు ఆ తల్లి మహాప్రత్యంగర హోమం చేశాము. ఆ మహాప్రత్యంగరిని పిలవటానికి ముందు దశమహావిద్యలని, కాలభైరవుణ్ణి, గణపతి, సుబ్రహ్మణ్యం, మహాశాస్త్ర ఈ అన్ని రకాల హోమాలను చేయటం జరిగింది. ఈ కార్యక్రమంలో కూడా భక్తులు అలాగే ఈ శాక్త మండలి సభ్యులందరూ కూడా భవానీ దీక్షలు తీసుకొని అత్యంత వైభవపేతంగా ఈ కార్యక్రమం చేశారు. జై మాతాది. సిద్దిపేట జిల్లాలో గాంధీ జయంతి సందర్భంగా మున్సిపల్ కార్యాలయంలోని గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి మున్సిపల్ సిబ్బంది బైక్ ర్యాలీ నిర్వహించారు. మున్సిపాలిటీ కార్యాలయంలో ప్లాస్టిక్ రహిత సిద్దిపేటగా ఉండాలని గాంధీ జయంతి సందర్భంగా ర్యాలీ నిర్వహించి గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. వీధి వీధిలో తిరుగుతూ గాంధీ బాటలో నడవాలని నినాదాలు చేస్తూ ర్యాలీ తీశారు. మహాత్మా గాంధీ యొక్క 150 సంవత్సర జన్మదిన శుభాకాంక్షలు. అలాగే లాల్ బహదూర్ శాస్త్రి మాజీ ప్రధానమంత్రి అయిన లాల్ బహదూర్ శాస్త్రి గారి యొక్క జన్మదిన శుభాకాంక్షలు మా అలయన్స్ క్లబ్ తరఫున తెలుపుతున్నాను. అలాగే మా అలయన్స్ క్లబ్ సేవా సంస్థలు మహాత్మా గాంధీ స్ఫూర్తితోటి అన్ని సేవా కార్యక్రమాలు పాల్గొంటున్నాము. ప్రతి ఒక్క సేవా కార్యక్రమం ముందు ఇంకా చేస్తామని కోరుతున్నాను. అలాగే మా సభ్యులను మంచి సహకరిస్తున్నాము. మాకు ఇంటర్నేషనల్ లెవెల్లో మంచి అవార్డ్స్ వచ్చినాయి. దానికి అనుగుణంగా ఆ పేరు మారిపోకుండా ఇంకా ముందు మంచి అవార్డు రావాలని కోరుకుంటూ, అలాగే మా సేవా సంస్థల యొక్క అభిప్రాయం సేవ చేయడమే కాబట్టి అందరూ సభ్యులు సహకరించి ఈ సేవా కార్యక్రమం పాల్గొని మన మహాత్మా గాంధీ ఆశయాలకు అనుగుణంగా మనం అందరము పాల్గొదామని కోరుకుంటూ జై మహాత్మా గాంధీ. గాంధీజీ మహాత్మా గాంధీజీ శాస్త్రి లాల్ బహదూర్ శాస్త్రికి ప్లాస్టిక్
నారాయణపేట జిల్లా కోస్గి పట్టణంలోని మున్సిపాలిటీ పరిధి నాయకుల ఆధ్వర్యంలో రామాలయం కూడలిలో 150వ గాంధీ జయంతి సందర్భంగా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి గాంధీ జయంతి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. కోస్గి మున్సిపాలిటీ పరిధి నాయకులు మాజీ ఎంపీపీ ఎన్ ప్రతాప్ రెడ్డి, ఆర్ బలరాజ్, కెకే రవి, కె శశిధర్ పాల్గొన్నారు. బులెటిన్లో హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. జగిత్యాల జిల్లాలోని వివిధ గ్రామాలలో సీఎం కేసీఆర్ సహాయ నిధి చెక్కుల పంపిణీ. 28 మంది పేద ప్రజలకు చెక్కుల పంపిణీ చేసిన జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలంలో పోలీసుల తనిఖీ. 360 బస్తాల అమోనియం నైట్రేట్ అక్రమంగా తరలిస్తున్న లారీని సీజ్ చేసిన అధికారులు. గాడి తప్పిన గాంధీ మార్గం. గాంధీ జయంతి రోజునే గోదావరిఖనిలో విచ్చలవిడిగా మద్యం. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్.